కంపెనీలో మీరు చెప్తున్నారు టైల్స్ మోయడం అన్నది. అవును. 10th క్లాస్ చదువుకున్న మీరు టైల్స్ మోస్తూ ఇంకా టైల్స్తో పాటు ఇంకేం వర్క్ చేసేవారండి? నేను టైల్స్ మోసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైల్స్ మోసాను సార్. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో మంచి అతను అంటే అక్కడ ఈజిప్షియన్ అతను ఉండే, మన కంట్రీ కాదు, అతని ద్వారా మనం కంప్యూటర్ ఆపరేటర్గా నేర్చుకున్నాను. కంప్యూటర్ ఆపరేటర్గా నేర్చుకున్న తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత నాకు ఇంక్రీజ్ చేశారు సాలరీ. అండ్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఇంక్రీజ్ చేసి కంప్యూటర్ ఆపరేటర్గా ప్రమోషన్ ఇచ్చారు 5 ఇయర్స్ తర్వాత. అది చాలా కష్టం అనిపించాం సార్. మరి 5 ఇయర్స్ తర్వాత మీరు ఉండకుండా మరి ఎందుకు మరి ఇండియాకి రావాల్సి వచ్చింది? సార్ కంపెనీ పని ఉంది, డబ్బులు ఇస్తలేదు. అంటే శాలరీ ఒక నెల 2 నెలలు 3 నెలలు ఈ విధంగా ఆపి 4 మంత్కు సాలరీ ఇస్తుంది. అంటే 4 నెలల తర్వాత 1 నెల సాలరీ ఇస్తుంది. కానీ ఇక్కడనేమో మన పరిస్థితి ఆర్థికంగా బాగలేదు కదా సార్. అంటే మన ఇండియాలో మా కుటుంబము. అంటే మీకు ఇక్కడ కష్టాలు ఏంటి? అంటే అక్కడ డబ్బులు పంపిస్తేనే అక్కడ డబ్బులు పంపిస్తేనే ఇక్కడ మా కుటుంబం సక్రమం జరిగేది. సంపాదించేవాడిని ఒక అతను కుటుంబంలో. అమ్మ 60-70 సంవత్సరాలు ఉంటుంది, భార్య, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళని చదువు చేయించడం అంటే చాలా కష్టం సార్. ఒక సంవత్సరానికి ఒక అమ్మాయికి 40-50 వేలు కావాలి ఇప్పుడు చదువు కోసము. ఆ విధంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే మరి జీతాలు అడిగితే ఏం చెప్పేవారండి వాళ్ళు? వాళ్ళు జీతాలు అడిగితే మేము ఇస్తాము, ఇంకో నెక్స్ట్ మంత్ తర్వాత ఇస్తామని ఇదే విధంగా చెప్పేవారు సార్. ఆ విధంగా చాలా కష్టాలు అనుభవించాము. అంటే కొంతమంది చేత డ్రగ్స్ కూడా చేయించి కేసులు పెట్టేవారు అనేది వాస్తవం అంటారు? డ్రగ్స్లు కాదు కానీ కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు పోలీసులతోటి కుమ్మక్కై మేము ఎవరంటే వాళ్ళని అడుగుతామో కేసులు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఈ విధంగా ఈ వస్తువు తీసుకెళ్ళారు, ఈ డబ్బులు ఆఫీస్ నుంచి తీసుకెళ్ళారు, ఈ విధంగా చేస్తుండ్రు, గ్యాంగుగా తయారవుతారు అని ఆ విధంగా కేసులు పెట్టేవారు. చాలా కేసులు పెట్టారు మా కంపెనీలో ఆ విధంగా. అంటే కొంతమందికి శాలరీస్ అడిగిన వాళ్ళని బయటకు పంపిస్తుంటారు, తిండి కూడా పెట్టుకుంటారు. వాస్తవం సార్, వాస్తవం. అకమెండేషన్ నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తారు, బౌండరీ నుంచి వెళ్ళిపోమంటారు. వాళ్ళ పరిస్థితి చాలా. మన ఇండియన్ ఎంబసీ కూడా సరిగా కేర్ తీసుకోవడం లేదు. అంటే ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు ఏమంటారండి? ఇండియన్ ఎంబసీకి వెళ్తే మేము కంపెనీతో మాట్లాడుతున్నాము, మీరు వెళ్ళండి అక్కడ ఉండండి, మేము వస్తామంటారు. కానీ ఇండియన్ ఎంబసీ ఏం సహకారాలు చేయలేదు సార్. మీరు చెప్తున్నారు కొంతమంది ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళ మీద కేసులు పెట్టి అకామిడేషన్ బయటకు పంపిస్తారు. అవును సార్. అటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరనో, వేరే దగ్గరనో ఉంటారు. వాళ్ళకు మళ్ళీ కంపెనీలకు రావడానికి చాలా కష్టం అవుతుంది. అంటే కొంతమంది రోడ్లపై పడుకుంటారు, ఎవరు లేకపోతే రోడ్లపై పడుకుంటారు. మళ్ళీ పాస్పోర్ట్ కూడా వాళ్ళకు ఏముండదు. పాస్పోర్ట్ కంపెనీ దగ్గర ఉంటుంది, కొన్ని సమయాలలో పోలీసులకు కూడా ఇచ్చేస్తారు. ఆ విధంగా చాలా కష్టాలు అనుభవిస్తాం. అంటే మీరు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇక్కడ అప్పు 2 లక్షల రూపాయలు అప్పు చేసుకోలేదు. అప్పు తీర్చారా లేదా? అప్పు తీర్చాము సార్. అప్పు తీర్చామంటే ఏ విధంగా సార్? ఒక 5 ఇయర్స్ పట్టాడు సార్. 5 ఇయర్స్ పట్టింది. 2 లాక్ తీసుకున్నందుకు అప్పు 5 ఇయర్స్ పట్టింది. 5 ఇయర్స్ తర్వాత అప్పు తీరడం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్థికంగా కానీ ఏం లేదు సార్. ఎక్కువగా ఈ జగిత్యాల ప్రాంతం నుంచి ఎందుకు వెళ్తుంటారండి? ఇక్కడ వ్యవసాయానికి సరిగా అనుకూలమైన వాతావరణం లేదు, మరియు లేబర్లు ఇక్కడ పనిచేసే దానికి ఏం విలువ లేదు, గవర్నమెంట్ కూడా ఏం చూపెడతలేదు. చాలా కష్టం అనుభవిస్తున్నాం ఇక్కడ. జగిత్యాల కాదు సార్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మన తెలంగాణ అన్ని స్టేట్ నుంచి సార్. ఒక ఆంధ్ర నుంచి చాలా తక్కువ మంది వస్తారు. మన తెలంగాణలో స్టేట్లో చాలామంది గల్ఫ్లోనే ఉంటారు ఎక్కువ మంది. అంటే వాళ్ళు తెలంగాణ వారు కానీ తెలుగు వారు కానీ కనబడితే చులకన అనేది వాస్తవం అంటారు? వాస్తవమే సార్, ఇది 100% వాస్తవం సార్. తెలుగు అంటే చులకన, అతి చులకన. ఎందుకంటే మనం తక్కువ లేబర్గానే వెళ్తాం, ఒక ప్రొఫెసర్గా లేకపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఏదో ఒక స్థాయిలో వెళ్తేనే లేబర్గా. ఎందుకంటే ఏజెంట్లు మోసం చేసి పంపిస్తావు, ఇక్కడ నుంచి పంపించడం వల్ల అక్కడ దెబ్బతింటున్నాం అందరం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch